బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి, దిగ మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి, దిగువ మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి, మరి ఏపీలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఏ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పూర్తిగా చాలా తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కోస్తా జిల్లాలో అలాగే మన శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మీదటగా పూర్తిగా తీవ్ర స్థాయిలో ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బీచ్ అలలు ఒక్కసారిగా ఎగసిపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే గాలులు 70 నుంచి 80 వరకు గంటకు గాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో తీవ్ర స్థాయిలో అయితే ఈ వాతావరణం ఉందని చెప్పవచ్చు. ఈ ముఖ్యంగా చూసుకుంటే ఇది ఉత్తర వాయువు దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఒడిశా, పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్ 140 కిలోమీటర్లకు దూరంగా ఇది వాయుగుండం ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం దిగా పశ్చిమ బెంగాల్ 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం కల్లా తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఈ వాయుగుండ ప్రభావం బలంగా ఉండడంతో పూర్తిగా అయితే ప్రజలు అయితే కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 రోజుల పాటు విశాఖలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు బయటకు రావాలని పరిస్థితి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా కొండ చర్యలు విరిగిపడడంతో పూర్తిగా అక్కడ ఇళ్లు కూలిపోతాయని భయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. అల్లూరు జిల్లాలో కూడా వాగులు, వంకలు పొర్లుతున్నాయని చెప్పొచ్చు. తీవ్ర స్థాయిలో ఈ అల్పపీడన ప్రభావం ఉండడంతో పూర్తిగా అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే పూర్తిగా ప్రజలు కూడా ఎక్కువగా బయటకు రావద్దని చెప్పారు. ఈ రోజు స్కూల్కి కూడా సెలవు ప్రకటన చేయడంతో ఎవరు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. తీవ్ర స్థాయిలో గాలులు ఉండడంతో కొంచెం ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు వాయుగుండం ప్రభావంతో. ఇది అఖిల. అయితే మరి తీర ప్రాంతంలో ఉండే ప్రధానంగా మత్స్యకారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అలాగే లోతట్టు ప్రాంత వాసులకు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అట్లా చూడొచ్చు, ముఖ్యంగా మత్స్యకారులు అయితే ఇలాంటి బలమైన గాలులు ఉండడంతో పూర్తిగా వాయుగుండం కూడా బలంగా ఉండడంతో ఎవరు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే పూర్తిగా అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల దగ్గరికి వెళ్లి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అని సురక్షితంగా చూసే విధంగా అయితే కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ చాలా అధికారులకు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసామని చెప్పడం జరిగింది. అయితే స్కూల్లో కూడా సెలవు ప్రకటన ఇవ్వడంతో పూర్తిగా ఎవరు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి అయితే ముఖ్యంగా మత్స్యకారులు. ఎందుకంటే సముద్రం మీద వాళ్ళు ఆ జీవనం ఆధారపడి ఉంటుంది. అలాంటిది వాళ్ళు వేటకు వెళ్ళకూడదని చాలా కఠినంగా చెప్పడంతో పూర్తిగా వాళ్ళందరూ జట్టికే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే జిల్లా యంత్రాంగం పూర్తిగా చూసుకుంటూ ఉమ్మడి విశాఖ అంతా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎటువంటి ఎవరికి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్కి మీరు చెప్పాలని చెప్పి ప్రజలకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అఖిల. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.